ఎస్ ఫ్రెండ్స్, ముందుగా ముందుగా మీ అందరికీ కూడా నమస్తే, ధన్యవాదాలు. అలాగే నా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే మాకు ఏ గురువు ద్వారా అయితే మాకు ఈ ధ్యాన పరిచయం అయ్యిందో పత్రి గారికి, పత్రి మేడం గారికి ఇద్దరికి కూడా నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మన సిరి గారికి థ్యాంక్ యూ సో మచ్ సిరి. ఐఎమ్ థ్యాంక్ యూ సో హ్యాపీ మీతో నేను ఇలా షేర్ చేసుకోవడం. ప్లస్ ఇంకొకటి, నేను మీకు ధ్యానం నేర్పించే అవకాశం నాకు రావడం చాలా చాలా హ్యాపీ అండి. అండ్ ఐఎమ్ సో లక్కీ కూడా కదా. ఎస్, కొత్తగా ఇక్కడ అంతా కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. దట్ ఆల్రెడీ ఈ వేడి మీద వేస్తే పుల్లగా అవుతుంది. ఇప్పుడు సమ్మర్ కదా. ప్లీజ్ ఒక్కసారి అవును, చేస్తలేము రోజు. మ్యూట్ చేసుకోండి. మరి మీరు అందరినీ మ్యూట్ చేయండి, లేకపోతే నాకు హాస్టల్ ట్రాన్స్ఫర్ చేయండి. మీరు కంటిన్యూ చేయండి, నేను మ్యూట్ చేస్తుంటా. ఓకే ఓకే, నా నేమ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అక్కడ క్లిక్ చేయండి, మేక్ హోస్ట్ అని వస్తుంది, నన్ను హోస్ట్ చేయండి. ఎస్ చేస్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. మీరు క్యారీ ఆన్ అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి మనం కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఈ ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటూ ఈ ధ్యానం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆల్రెడీ అందరికీ కూడా తెలుసండి, మనకందరికీ తెలుసు ధ్యానం అంటే అవేర్నెస్ ఉంది. మనకి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది నిన్న మనం కొద్దిగా ఇంట్రడక్షన్ అంటూ ఇచ్చుకున్నాం కదా. సో ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్స్ రైజ్ అయ్యాయా అవి అడగండి. లేదు నన్ను కంటిన్యూ చేయమంటే నేను కంటిన్యూ చేస్తాను. దట్ ఇంకొకటి ఏంటంటే, మనం ఇది ఏది కూడా నేను ముందుగానే విన్నవించుకుంటున్నాను ఏంటంటే, ఇది ఏదో నేను వచ్చి మీకు క్లాస్ చెప్పడం కానీ అలా కానీ ఏది కాదండి. జస్ట్ నాకు తెలిసింది మీతో నేను షేర్ చేసుకోవడానికి వచ్చాను. నన్ను కూడా మీ ఫ్రెండ్ గా ట్రీట్ చేయండి. నేను వేరే ఏదో అనుకోవద్దు ప్లీజ్. అందుకే నేను అడుగుతున్నాను మళ్ళీ మళ్ళీ. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నిన్న మీకు నాకు కొన్ని గుర్తు చేయండి అని నేను చెప్పి వెళ్ళాను కదా. సో మరి గుర్తు చేస్తారా? ఎందుకంటే మ్యామ్, ఒక డౌట్ మ్యామ్. చెప్పండి మేడం, చెప్పండి మ్యామ్. తినగానే మెడిటేషన్ చేయొచ్చా? తిన్నగానే అయితే చెయ్యకండి, కంపల్సరీగా అయితే నిద్ర వచ్చేస్తుంది. మనకు తెలుసు కదా, హ్యాపీగా తిన్నాము బొజ్జ నిన్న అలాగా అంటే మనకు క్యాజువల్ గానే మనకు నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది. ఒకటి యాక్చువల్ గా అయితే 4 hours గ్యాప్ ఉండాలి. అట్లీస్ట్ 1 hour అయినా గ్యాప్ ఉండాలి మనకు తిన్నాక. సో అందుకని కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్. ఓకే మేడం, జస్ట్ నాది ఇప్పుడే అయింది మేము, అందుకే అడిగిన. ఓకే 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 అండి. మరి నిన్న ఎవరైనా సాధన చేశారా మనం నేర్చుకున్న తర్వాత? ఇవాళ మార్నింగ్ అయినా నిన్నైనా ఎవరైనా? మార్నింగ్ చేసాం మ్యామ్, మళ్ళీ అయితే చేయలేదు. సూపర్, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకేమాత్రం మనం సమయాన్ని వృధా చేసేదైతే వద్దు. ఎందుకు శ్వాసనే గమనించాలి, శ్వాస మీదనే ధ్యాస ఎందుకు పెట్టాలి అని అన్నారంటే, నాకు తెలిసింది తెలుసుకున్నది ఇంకా నేర్చుకుంటున్నాను కూడా, ఇంకా తెలుసుకుంటున్నాను కూడా శ్వాస గురించి చాలా అంటే చాలా గొప్ప సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. నేను జస్ట్ కొద్దిగానే చెప్తాను, చిన్నగానే నేర్చుకుంటూ వెళ్దాం మనం. మీతో పాటుగా నేను కూడా నేర్చుకుంటూ, నేను కూడా మీతో ఇలా పంచుకుంటూనే వస్తాను. ఇక ముందు మనం ఇలా కంటిన్యూ చేస్తూ వస్తాం కాబట్టి. సో ఏంటంటే, శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నిన్న అనుకున్నాం, శ్వాస లేకపోతే మనం ఉండలేము, ఒక సెకండ్ కూడా ఉండలేము. సో శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శవంతో సమానం కదా మనం. ఇంకొకటి ఏంటంటే, మన లైఫ్
మనం ఏదైతే శ్వాసను పీల్చుకుంటున్నామో ఆ శ్వాస ద్వారా పంచభూతాలను, ఏదైతే పంచభూతాలు బయట ఉన్నాయో, ప్రకృతిలో ఉన్నాయో, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయండి. ఈ శ్వాస ద్వారానే మన లోపలికి వెళ్తాయి. ఆ పంచభూతాలన్నీ కూడా వెళ్తాయి. మన లోపల ఉండే పంచభూతాలు కూడా మనం ప్రకృతికి ఇచ్చేస్తాం నిశ్వాస ద్వారా. ఓకే, దట్ శ్వాసని మనం పీల్చేటప్పుడు దేన్ని తీసుకుంటాం? ప్రాణవాయువైన ఆక్సిజన్ ని తీసుకుంటాం కదా. ఈ ఆక్సిజన్ మనకి మొత్తం కూడా మన బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది, కణకణం స్ప్రెడ్ అవుతుంది. ఈ బాడీ అంతా మనకు మన నర్వస్ సిస్టమ్ లో కానీ ప్రతి అణువణువు స్ప్రెడ్ అయ్యి మన ప్రతి అణువణువు మన ప్రతి పార్ట్ కి భాగానికి కూడా ప్రాణశక్తిని మనకు అందిస్తుంది శ్వాస ద్వారా. శ్వాస మనకి ప్రాణవాయువు, ఆ ప్రాణశక్తిని మనకు అందిస్తుంది. అలాగే ఈ శ్వాస ద్వారానే మన లైఫ్ టైం అనేది ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మీకు ఏజ్ ఎంత అంటే, సపోజ్ ఒక 20 years అన్నారనుకోండి, నా వయసు 20 ఏళ్ళు, నా వయసు 30 ఏళ్ళు అని నేను చెప్తాను. నన్ను ఎవరైనా అడిగితే నీ వయసు ఎంతమ్మా అంటే నా వయసు 30 ఏళ్ళు అని చెప్తా. మనం ఎలా చెప్తాం చెప్పండి? పుట్టిన బిడ్డ దగ్గర నుంచి, క్షణం నుంచి ఒక రోజు పాప, 1 day బేబీ, 2 days బేబీ, 1 month బేబీ అని మనం అలా చెప్తూ వస్తాం కదా. సో మనం డేస్ లెక్క పెట్టుకుంటాం, రోజుల్ని లెక్క పెట్టుకుంటాం, ఇన్ని రోజుల బిడ్డ అలా అని చెప్తాం. అలాగే యాక్చువల్ గా మనం దేంతో పుడతాం? పుట్టనే మనం దేంతో పుడతాం? శ్వాసతో పుడతాం, అవునా? ఈ శ్వాస పోగానే మనం కూడా ఈ ప్రాణం అనేది పోతుంది, అవునా? శ్వాస పైన ఆధారపడింది. శ్వాసతోనే పుడతాం, శ్వాసతోనే వెళ్ళిపోతాం మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు. దట్ ఈ శ్వాస మనం నిమిషానికి 21 సార్లు తీసుకుంటాం. ఈ శ్వాసని మనం నిమిషానికి 21 సార్లు తీసుకుంటాం. చూడండి, మనం పరిగెత్తినప్పుడైనా, టెన్షన్ పడ్డా, స్పీడ్ గా నడిచినప్పుడైనా మనం ఎక్కువగా ఊపిరి తీసుకోవడం వల్ల మన శ్వాస అప్పుడు నిమిషానికి ఇంకా ఎక్కువ సార్లు అవుతుంది. అందుకే మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అని చెప్తాం మనం, అవునా? అలాగా నిమిషానికి 21 శ్వాసలు మనం తీసుకుంటాం. ఇంకా మనం ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు, పరిగెత్తినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ ఏమవుతుంది? ఎక్కువగా అవుతుందన్నమాట. నిమిషానికి ఇంకా అప్పుడు 21 సార్లు కాకుండా ఇంకా 31, 41 సార్లు తీసుకుంటాం. అలా జరుగుతుంది. అలా ఉండకూడదు. అలా ఎక్కువ తీసుకునే కొద్దీ ఎక్కువ శ్వాసలు ఖర్చు అవుతాయి. మన జీవిత కాలం శ్వాసల పైన ఆధారపడి ఉందని మనం చెప్పాం కదా. సో అప్పుడు మన లైఫ్ టైం, ఇప్పుడు మనం పుట్టినప్పటి నుండి బాడీ వేకెట్ చేసేదాకా ఎంత వరకు, ఒక 80 years, ఒక 60 years బ్రతుకుతాం అనుకోండి. ఆ 60 years వరకు ఇన్ని శ్వాసలు పీలుస్తాను నేను ఈ భూమి పైన అని వచ్చింటాం. సో ఈ శ్వాసలు తగ్గిపోతాయి కదా. నిమిషానికి 21 సార్లు తీసుకోవాల్సిన మనం ఇప్పుడు 41 సార్లు తీసుకుంటున్నాం. డబల్ తీసుకుంటున్నాం. 41 సార్లు తీసుకున్నప్పుడు అప్పుడు మన శ్వాస తగ్గితే ఆయుష్ తగ్గినట్టే కదా, మన లైఫ్ లో ఆయుష్ తగ్గినట్లే కదా. అలా కాకుండా నిమిషానికి 21 సార్లు తీసుకుంటున్నాం మనం, నిమిషానికి 11 సార్లు తీసుకోవాలి, నిమిషానికి 10 సార్లే తీసుకోవాలి. అలా తగ్గుతూ రావాలి. నిమిషానికి తీసుకునే శ్వాసల లెక్కింపు మనకి తగ్గుతూ రావాలి. అప్పుడు తగ్గుతూ రావడం ద్వారా శ్వాసలు అనేవి మన జీవితంలో పెరుగుతూ రావడం ద్వారా ఆయుష్ ప్రమాణం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. అలా మన జీవితంలో శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక రీజన్ మనం శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కారణం. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, కుక్క 10 ఏళ్ళు, మానవుడు 100 ఏళ్ళు బ్రతుకుతున్నాడు, కుక్క 10 ఏళ్ళు బ్రతుకుతుంది. మరి ఒక జీవి కొన్ని ఏండ్లు బ్రతుకుతుంది, మనకందరికి తెలిసిందే. ఎవరు చెప్పండి? టార్టాయిస్. ఎస్, 300 to 400 years వరకు బ్రతుకుతుంది. అది నిమిషానికి 3 సార్లే తీసుకుంటుందంట. శ్వాసని నిమిషానికి 3 సార్లే తీసుకుంటుందంట. అందుకే అది ఎక్కువ కాలం బ్రతుకుతుంది. చూడండి, మన శ్వాసకి దాని శ్వాసకు ఎంత డిఫరెన్స్ ఉందో.
ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ఎందుకు మనకి అంత డిఫరెన్స్? ఎందుకంటే మనకుండే టెన్షన్స్ దానికి లేవు. మనది లైఫ్ స్టైల్ వేరు, దాని లైఫ్ స్టైల్ వేరు. అవునా? కరెక్టేగా. మనకుండే టెన్షన్స్ కానీ ఉదయం లేచిన దగ్గర నుండి మన రన్నింగ్ రేస్ ఉంటుంది మనకి. యాక్చువల్ గా నన్ను అడిగితే కనుక రన్నింగ్ రేస్ సెపరేట్ పెట్టాల్సిన అవసరం లే. ఫ్యామిలీ లేడీస్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ, వర్కింగ్ పర్సన్స్ కానీ ఎవరికైనా కానీ పెట్టారంటే వాళ్ళే గెలుస్తారు కంపల్సరిగా. ఇది మటుకు కదా. ఎట్లా ఉంటుంది మార్నింగ్ ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకుడు పరుగుల్లో జీవితంలో మనం సాగిపోతున్నప్పుడు మనకి శ్వాస పైన ధ్యాస పెట్టేంత సమయం కూడా లేనింత సమయాన్ని మనం ఆ చేస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం చెప్పాలంటే. మరి మన పైన మనకు ధ్యాస లేదు, దృష్టి లేదు. అలాంటప్పుడు ఎలా మనకి ఈ ధ్యాస అనేది కుదురుతుంది? శ్వాస మీద ధ్యాస ఎలా కుదురుతుంది? కుదరదు కదా. కానీ ఎప్పుడైతే ధ్యానానికి కూర్చుంటామో, ధ్యాన స్థితిలో మనం కూర్చుంటామో, ఇంకా మనం ఆ స్థితిలో కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాం. సాధన అనేది స్టార్ట్ చేసాం అంటే ఎప్పుడైతే కూర్చుంటామో అప్పుడు మన మనస్థితి అప్పుడు స్థిమిత పడుతూ వస్తుంది. అది ఒక్కసారిగా రాదండి, ఒక్కసారిగా రాదు. నేను అందుకే చెప్పాను, ఫస్ట్ మెడిటేషన్ కి కూర్చోగానే ఎవరు కూడా మీరు ఏమంటారు శ్వాస మీద ధ్యాస పెట్టకండి అని చెప్తా. అస్సలు పెట్టదు. ఫస్ట్ ప్రశాంతంగా అన్నింటినీ మర్చిపోయి, అందరినీ మర్చిపోయి మనతో మనమే ఉండాలి. మన కోసం మనం చేసుకునే ఈ ఒక్క గంట అంతే. ఈ ఒక్క గంటనే మనతో పాటు వస్తుంది, మన వెంట వస్తుంది. నిజంగా మనం మన లైఫ్ ని వెనక్కి తిరిగి చూస్తుంటే అప్పుడు మనమంటూ ఉన్నామని మనం చెప్పుకోగలం ఈ ధ్యానం ద్వారా. సో అప్పుడు ఎందుకు ధ్యాస అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఆ ఆలోచనలని గమనిస్తూ రండి అని చెప్తా. ఇప్పుడు మనం ధ్యానానికి కూర్చోగానే ఆలోచనలు మనకి పుట్టలుగా లేచి వచ్చేస్తాయి. ఈ ఈ బ్రెయిన్ లో మనం కొన్ని పెట్టలేదు కదా ఆలోచనలని. ఎన్నెన్నో కూర్చేసాం. చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండానే ఎన్నో రిసీవ్ చేసుకుంటాము. వాటన్నింటిని కూడా చాలా అంటే చాలా ఇందులో కూర్చేసాం. చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చిన మనము మరి అంత తొందరగా అంత ఈజీగా ఎలా వాటిని మర్చిపోతాము? ఎలా వాటిని పక్కకు తోసేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడతాం? ఇప్పుడు కూర్చున్నప్పుడే కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి మనకు. ఎప్పుడెప్పుడువో ఒకవేళ మర్చిపోయి ఉన్నా కూడా ఏ చిన్ననాటివో మనకి మర్చిపోయి అసలు వాటి గురించి మనకు ధ్యాస కూడా ఉండదు. అలాంటివన్నీ గుర్తొస్తుంటాయి. మరి ఏం చేయాలి? ఎందుకు గుర్తొస్తాయి? మరి ఆ గుర్తొచ్చిన వాటిని మనం ఎలా అధిగమించాలి? ఎలా మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి? ఈ ధ్యానంలోకి మన ఆ ధ్యాన స్థితిలోకి మనం ఎప్పుడు రావాలి? ఆ ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్టేజ్ మనకి ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఇది బేసికల్ నాలెడ్జ్. ఈ చిన్నివన్నీ మనం తెలుసుకుంటూ పోయామంటే మీరు ఇక మీదట ఎప్పుడు ధ్యానానికి కూర్చున్నా ప్రశాంతంగా హ్యాపీగా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే అందుకే ఈ ఆలోచన వస్తుంది అని చెప్పి మీరే ఆటోమేటిక్ గా కూర్చునేస్తారు, ధ్యానంలో కూర్చునేస్తారు అన్నట్టు. సో అందుకే నేను ఫస్ట్ ఇవన్నీ చెప్తూ వస్తున్నాను ఫ్రెండ్స్ మీతో. ఏంటంటే ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము? ఈ మైండ్ కి రెస్ట్ ఇస్తాం. ఇన్నాళ్ళు మనం నిద్రపోయి పడుకొని ఈ బాడీకి రెస్ట్ ఇస్తూ వచ్చాం, శరీరానికి రెస్ట్ ఇస్తూ వచ్చామే కానీ మన మైండ్ కి రెస్ట్ ఇస్తూ రాలేదు. చూడండి, మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం పడుకున్నప్పుడైనా నిద్రపోతున్నప్పుడు మనకి కంపల్సరిగా ఏదో ఒక ఆలోచన వచ్చి లేచి కూర్చుంటాం కదా. నిద్రలో కూడా లేచి కూర్చుంటాం, ఒక్కోసారి నిద్రలో కూడా ఆలోచిస్తుంటాం మనకు తెలియకుండానే. అంతటి స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. మరి ఎక్కడ రెస్ట్ ఉందండి మన మైండ్ కి? బాడీకి ఒకటే రెస్ట్ ఉంది. ఇన్నాళ్ళు మనకి మైండ్ కూడా రెస్ట్ ఇవ్వాలన్న విషయం మనకు తెలియలేదు. ఇప్పుడు మనకు రెస్ట్ కాల్ వచ్చింది. లేదు, కాల్ వచ్చింది, అందుకు కట్ చేసేసాను. రెస్ట్ ఇవ్వాలని మనకు ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్. దట్ త్రూ మెడిటేషన్. ఈ ధ్యానంలో మైండ్ ఇప్పుడు ఎందుకు మనకు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే రెస్ట్ దొరుకుతుంది.
రెస్ట్ దొరుకుతుంది. అంటే ఏ ఆలోచనలు చేయకుండా కాసేపు అలా కూర్చోడానికి ప్రయత్నిస్తున్నాం కదా! అలా ప్రయత్నిస్తున్నాం కదా! ఒక 10 మినిట్స్ అయినా మనం ఆ ప్రయత్నించడంలోనే మనకెంతో రెస్ట్ దొరుకుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఫీల్ అవుతున్నాము. మనలో ఎనర్జీ ప్రవహిస్తున్నట్టు ఫీల్ అవుతున్నాము. ఆ విషయమంతా మనకు తెలిసొస్తా వస్తుంది. అందుకే ధ్యానం చెయ్యాలి. స్ట్రెస్ తగ్గుతుందంటే అలా తగ్గుతూ వస్తుంది. ఇంకా ఏంటంటే ఎందుకు ఆలోచనలని మేడం ఎవరైనా ఒకవేళ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మేడం ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలొస్తే కట్ చేయండి. కట్ చేస్తూ రండి, కట్ చేస్తూ రండి. మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టండి అని అంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి చెప్తానండి. శ్వాసని సారీ ఆలోచనలని కట్ చేస్తూ వస్తే ఆలోచనలు మళ్ళొచ్చి అతుక్కుంటాయి. ఇంకెప్పుడు ఆలోచనలకి ఎండ్ అనేది ఇస్తారు. ఒక ముగింపు అనేది ఇస్తాం మనం. ఒక ఆలోచనకి మనం ముగింపు అనేది ఇస్తేనే నెక్స్ట్ ఆలోచన అది కంటిన్యూ అవ్వకుండా ఆటోమేటిక్ అది కట్ అయిపోయి ఇప్పుడు మనకు ఒక 100 ఆలోచనలు వచ్చాయనుకోండి. ఇప్పుడు కూర్చున్న ఈ 10-15 నిమిషాల్లో మనకు ఒక 100 ఆలోచనలు వచ్చాయనుకోండి. ఆ 100 ఆలోచనలని గమనించండి. చూడండి మరి ఈ టిప్‌ని ఫాలో అయ్యి ఈజీగా ధ్యాన స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. ఈ 100 ఆలోచనలు ఈరోజొచ్చాయి. రేపొస్తాయి. ఎల్లుండి వస్తాయి. అలా వస్తాయి. ఒక 1 వీక్ వచ్చాయనుకోండి. 1 వీక్ వచ్చిన 1 వీక్ మీరు గమనించండి. 1 వీక్ గమనించినా లేదా కొంతమందికి 2 రోజుల్లోనే మీకు కంప్లీట్ అవ్వచ్చు. 100 ఆలోచనలో ఒక్క ఆలోచన చేసి ఎంత వరకని ఆలోచనొస్తుంది. ఆటోమేటిక్‌గా ఆలోచన అనేది తగ్గిపోతుంది. దాని లెవెల్ అనేది ఇలా తగ్గుతూ వస్తున్నప్పుడు 100 ఆలోచనల నుంచి ఒక ఆలోచన పోయినా మీకు 99 ఆలోచనలే మిగిలిపోతాయి. ఒక ఆలోచన టోటల్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్ నుంచి టోటల్‌గా తొలగిపోతుంది. అలా ఆలోచించి గమనించడం ద్వారా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ గమనింపు ద్వారా ఆటోమేటిక్‌గా ఒక్కొక్క ఆలోచన కరిగిపోతూ రావడం ద్వారా మీకు కొన్ని మిగులుతూ రావడం ద్వారా మైండ్‌లో ఖాళీ ఏర్పడుతూ వస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్‌గా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఈజీగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. ఆ మంచి ధ్యాన స్థితి అనేది మనకెప్పుడు తెలుస్తుంది? ఆలోచన రహిత స్థితి. ఎలాంటి ఆలోచన లేకుండా అబ్బా! ఈరోజు చాలా బాగా కుదిరింది నాకు ధ్యానం. హ్యాపీగా కూర్చున్నాను నేను అని చెప్తారు. మరి ఎలా చెప్తారు? ఆలోచనలన్నీ వాళ్ళలో కరిగిపోయాయి. అప్పుడు హ్యాపీగా మీరు అనుకున్న శ్వాస మీద ధ్యాస పెడతారు. అందుకే ఆలోచనలని గమనించండి అని చెప్పేది. ఎప్పుడు కూడా కట్ చేయకూడదు. కట్ చేస్తే మళ్ళీ వచ్చి అతుక్కుంటాయి. మళ్ళీ వచ్చి అతుక్కుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ మనకి ధ్యానం చేసేటప్పుడు మన పైన మనకు ధ్యాస ఉన్నప్పుడు, మనతో మనం ఉన్నప్పుడు చేసినప్పుడు మన పక్కన ఎవరు ఎలాంటి సౌండ్ వచ్చినా కూడా మనకి సంబంధం లేదు. పట్టించుకోకండి. ఎందుకంటే మన ధ్యాస అంతా శ్వాస మీద ఉంది కదా! ఎందుకు పక్కకు మరలుతుంది మళ్ళీ? అలా మరల్చకూడదు. ఓకే. ఆ స్థితికి ఆటోమేటిక్‌గా మనలో సాధన మీన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్దీ ఆటోమేటిక్‌గా మనలో ఆ స్థితి అనేది వస్తుందండి. పెరుగుతుంది. ఏది కూడా నాకు సైలెంట్‌గా ఉంటేనే నేను కూర్చుంటాను. నాకు వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. బయట ఎక్కడో సౌండ్స్ వస్తున్నాయి. వాళ్ళు టీవీ సౌండ్ పెట్టుకున్నారు. అవన్నీ మనం చెప్పే సాకులు. మనకి ధ్యానం ఫస్ట్ ఎలా కూర్చోవాలంటే మనకు ధ్యానం కుదరకపోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానంలో కూర్చోవాలి. సిట్టింగ్ అనేది రావాలి. అప్పుడే కళ్ళు మూసుకొని కూర్చోన్న వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టేయకూడదు. పెట్టలేము కూడా. ఫస్ట్ మనకి బాడీ సహకరించాలి. ఇలా క్రాస్ చేసుకొని కూర్చుంటాం మన ఈ బాడీ ఎక్కడ కూర్చున్నా సరే, మీరు సోఫాలో అయినా, చైర్‌లో అయినా కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే, మీకు ఆ సుఖ ఆసనం అనేది రావాలి. ఈ బాడీని స్థిమితంగా ఒక 10 నిమిషాలు కూర్చోపెట్టగలగాలి. ఆ కూర్చోపెట్టడానికి చేయడానికే మనకి సాధన కొద్ది రోజులు సమయం పడుతుంది. అందుకే మనం ఏం చేస్తామంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక 41 డేస్ పెట్టుకోండి. 41 డేస్ మెడిటేషన్ అనేది చెయ్యండి. ధ్యానం పెట్టుకోండి. అది ఏ సమయమైనా సరే మీకు అనుకూలమైన సమయంలో ఒక గంట
అనో ఒక అరగంట అనో అలా పెట్టుకున్నారంటే కనుక ఒక 10 రోజులు ఈ ఈ శరీరం అనేది ఫస్ట్ కూర్చోడానికి ఏమంటారు ప్రాక్టీస్ అవుతుంది. కూర్చోడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మన మైండ్ ని కూర్చోపెట్టడానికి సమయం పడుతుంది. ఆ తర్వాత మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం అనేది అర్థం కావడానికి కూడా మనకు సమయం పడుతుంది. ఇంకా నెక్స్ట్ అప్పుడు కాస్మిక్ ఎనర్జీని, ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతూ రావడం, దాన్ని స్వీకరించడం, ఏంటి ధ్యానం అంటే, ఆ స్థితి అంటే ఏంటి అని అది కూడా అర్థం అవుతూ వస్తుందండి 41 days లో. 41 days లో మొత్తం కంప్లీట్ అయ్యేలోపు మీరు ఇవన్నీ నేర్చుకుంటూ వస్తారు. మనం ఇవన్నీ నేర్చుకుంటూ వస్తాం. అందుకే 41 days మెడిటేషన్ చెయ్యండి అని అంటారు ఫస్ట్ చేసేవాళ్ళు. ఎవరైతే 41 days పెట్టుకుంటారో ఏ టైంలో అయినా పెట్టుకోండి. ఈ రోజు 9 to 10 పెట్టుకున్నారనుకోండి, అది రాత్రైనా పగలైనా మీ కన్వీనియంట్ టైమింగ్స్ లో రోజు కూడా ఈ 41 days కూడా అలాగే చెయ్యాలి. 41 days ఆ 9 to 10 టైమింగ్ అనేది మిస్ అవ్వకూడదు. ఒకవేళ ప్లేస్ చేంజ్ అయినా పర్వాలేదు కానీ ఆ టైం ని మిస్ అవ్వకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, అర్జెంట్ గా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక 10 నిమిషాలు 9 to 10 minutes వరకైనా కూర్చోడానికి ప్రయత్నించండి. మీరు గట్టిగా సంకల్పించారు, స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, నేను చెయ్యాలి 41 days అని పట్టుదలగా పట్టారనుకోండి, తప్పకుండా మీకు ఎలాంటి ఆటంకాలు అనేవి రావండి, అస్సలు రావు. సో దట్ మీరు చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇవాళకి ఇది ఓకే. మరి టైం కూడా అవుతుంది. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే లాస్ట్ ఒక 5 minutes మెడిటేషన్ చేసి మళ్ళీ మనం క్లోజ్ చేసుకుందాం ఈ సెషన్ ని. ఓకే మ్యామ్, ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మ్యామ్. మీరు అన్నారు కదా, మనం చేయాలని సంకల్పిస్తే మనకి అన్ని ఎట్లాంటి ఆటంకులు రావని. సో నేను ఒక 41 days చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ లో మ్యామ్, అప్పుడు నా బాబు ఇంకా చిన్న మంత్స్ బేబీ అనమాట. తను వచ్చేసి నేను కరెక్ట్ ఆ టైంకి నేను స్టార్ట్ చేస్తాను కదా మెడిటేషన్, విత్ ఇన్ నేను సంకల్పం తీసుకున్న ఒక 41 days ఆ టైంలో ఆ 9 to 10 నైట్ నేను పెట్టుకున్నాను మేడం. అప్పుడు ఆ 9 to 10 మధ్యలో 9కి కల్లా పడుకుంటాడు వాడు. 10 దాకా కనీసం అట్లా కదలను కూడా కదలాడు, హ్యాపీగా పడుకుంటాడు వాడు, లేయడు మధ్యలో ఫీడింగ్ కూడా. అంటే నాకు చిన్న బేబీ ఉన్నప్పుడు కూడా నేను చేయగలిగిన మేడం. అంటే నేను చేయాలని అనుకున్నప్పుడు యూనివర్స్ అంతా నాకు సెటిల్ అనమాట. ఆ టైంకి నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాదు, ఎటువంటి ఫోన్ రాదు, హ్యాపీ అనమాట. టైంకి చేసేస్తాను అలా. కంపల్సరీ సిరి, మీరు అన్నట్టు ఆ నేచర్ అనేది మనకు తప్పకుండా సపోర్ట్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. నేచర్ కి మనం మెడిటేషన్ చేయడమే కావాలి, మనం ధ్యానం చేయడమే కావాలి ఫ్రెండ్స్. ఆ దేవి దేవతలు చేస్తున్నది ధ్యానమే. ప్రతి ఒక్కరు యోగి పుంగవులు, యోగి పురుషులు, సిద్ధులు, మహర్షులు ఎవరైనా చేస్తున్నది ధ్యానమే. మీరు అనొచ్చు వాళ్ళు చేస్తున్నది తపస్సు కదా, మీరు ధ్యానం అని ఎలా అంటారు అని చెప్పేసి. ధ్యానం అంటే 3 గంటలు చేసేది ధ్యానం, 3 గంటలు దాటి చేసేది తపస్సు అండి, తపస్సు చేసేది. సో వాళ్ళు ఎప్పుడు తపస్సులై నిమగ్నులై ఉంటారు వాళ్ళంతా కూడా, గొప్ప గొప్ప యోగులు. ఆ యోగత్వం పొందడం మనకి కూడా సులభమే. ఈ సులభమైన మార్గాన్ని గురువు గారు పత్రి గారు మనకి ఇలా అందించారనమాట. ఆయన చాలా సులువైన మార్గాన్ని మనకు అందించారు. దీనికి ఎలాంటి డబ్బులు మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా, సమయాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. కేవలం మీకు కన్వీనియంట్ టైంలోనే చేయమని చెప్తున్నారు. అది కూడా ఎప్పుడు లేకపోయినా మనం పడుకునే ముందైనా సమయం అనేది మనకు దొరుకుతుంది. తెల్లవారుజామున మనం నిద్ర లేచేటప్పుడైనా కూడా సమయం దొరుకుతుంది. ఎప్పుడు దొరకలేదన్నా కూడా అప్పుడైనా మనకు సమయం దొరుకుతుంది. నేను అదే చెప్పాను కదా, ఛాలెంజ్ చేశాను. ఈ రోజు మీరు 1 గంట సమయాన్ని ధ్యానానికి వెచ్చించి చూడండి. నెక్స్ట్ డే మీకు 1 గంట సమయం మిగలకపోతే అప్పుడు అడగండి. ఎలా మిగులుతుంది అనేది చెప్తానని కూడా చెప్పాను నేను మీకు. సో అది కూడా మనం షేర్ చేసుకుంటాను నేను తప్పకుండా. మరి రేపటి ఎపిసోడ్ లో మనం అలా కంటిన్యూ అయిపోదాం. ఓకే, మరి హ్యాపీనా? హ్యాపీ అంటే ఒక్కసారి మీరు రెస్పాన్స్ ఇస్తే నాకు కూడా హ్యాపీ అండి. హ్యాపీ మ్యామ్, హ్యాపీ మ్యామ్. టైం ఏది బెస్ట్ అంటారు మ్యామ్ మెడిటేషన్ కి, మార్నింగ్ అండ్ నైట్? మేడం నిజంగా అయితే అర్లీ మార్నింగే బెటర్ అండి. ఎందుకంటే అర్లీ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు పడుకుంటారు, టోటల్ నేచర్ విశ్వం అంతా పడుకుంటుంది.
మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా ఉండదు. కాకపోతే ఏం చెప్తారంటే నైట్ పడుకునే ముందు అట్లీస్ట్ 10 నిమిషాలైనా చేసి పడుకోండి అంటారు. ఎందుకంటే మార్నింగ్ నుండి బాడీ అనేది అలసిపోయి ఉంటుంది. అలసిపోకుండా మధ్యాహ్నం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ క్యాజువల్ గా పనులు చేసుకొని అలాగుంటే ఓకే. నైట్ అంత అలసట అనేది అనిపించదు మనకు. అలా కాకుండా వర్క్ చేసే వాళ్ళకి, బయటికెళ్ళి జర్నీలు చేసి వచ్చే వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు అలసిపోయింటారు. ఈ బాడీని అలసిపోయింటారు. ఈ బాడీకి కూడా మనం రెస్ట్ ఇవ్వడం ఇంపార్టెంటే. బాడీని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా! ఎంత సహకరిస్తుంది మళ్ళీ మనకు ఉదయం లేచిన దగ్గర నుండి. దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. థాంక్స్ చెప్పుకోండి. అలా చెప్పుకుంటూ ముందుకెళ్తూ వెళ్ళండి. మోస్ట్‌లీ అయితే మనకు సాధ్యమయ్యేది వర్కింగ్ వుమెన్స్‌కైనా, ఇప్పుడు జెంట్స్‌కైనా వాళ్ళు వెళ్ళదలుచుకుంటుంటారు. బయటికెళ్తుంటారు కాబట్టి మోస్ట్‌లీ ఎర్లీ మార్నింగ్ టైమింగ్స్ చాలా బెటర్. అది బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటుంటారు కాబట్టి బెటర్ అండి అది కూడా. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థాంక్ యూ. మచ్. మ్యామ్ ఇంకొక చిన్న అది వీళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను బట్ మీ మాటల్లో. సో యెస్. మెడిటేషన్ చేస్తున్నప్పుడు అంటే ఈ వేలో అంటే నేను ఒక సంకల్పం తీసుకొని ఒక 41 డేస్ అట్లా చేస్తున్నప్పుడు బిజినెస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతది. సో నేను కష్టపడేది తక్కువ అంటే ఏమంటారు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయన్నమాట నాకు. అంటే నేను కొంచెమే కష్టపడతాను బట్ ప్రొడక్టివిటీ ఎక్కువ అన్నమాట. సో నేను అదే చెప్పాను. బిజినెస్‌లో మనం సక్సెస్ ఇంకా అవ్వాలంటే మెడిటేషన్ బాగా చేస్తే ఆటోమేటిక్‌గా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతదని. సో అది మీ మాటలో వై అండ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్ అన్నమాట. వాళ్ళకి ఇంకా మీ మాటలో ఇంకా ఈజీగా కన్వే అయితది. సో మన యెస్. బిజినెస్‌కి యెస్. ఏదైనా ప్రొడక్టివిటీ ఎలా ఇంక్రీజ్ అవుతది మెడిటేషన్ చేస్తే? ఓకే. చేస్తే ఎలా అవుతుంది? సో, అందుకే సిరి ఇప్పుడు చూడండి మన కొరకే, మీ కొరకే ధ్యానం అనేది పర్టిక్యులర్‌గా ఇప్పుడు తను ఆ టేస్ట్ చేశారు. సిరి ధ్యానం అన్న యొక్క రుచిని టేస్ట్ చేశారు. దాని యొక్క లాభాలను కూడా పొందుతున్నారు. ఎలా నేను లాభాలు పొందుతున్నానో, ఎలా ఇంక్రీజ్ అవుతుంది మన ప్రొడక్ట్, మన బిజినెస్ చేయడం కానీ, సో, అలా అవన్నీ అడుగుతున్నారు కదా! తప్పకుండా అవుతుందండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మనం ఈ ఇప్పుడు ధ్యానం చేసేదెందుకు? స్ట్రెస్ తగ్గించుకోవడానికి, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి అని అంటుంటాం కదా! మరి ఆ స్ట్రెస్ ఎలా తగ్గుతుందో నేను ఇందాక మీతో షేర్ చేసుకున్నాను. ఎలా? ఈ మైండ్‌కి మనం రెస్ట్ ఇస్తూ వస్తున్నాం కాబట్టి, ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అది ఏర్పరచుకుంటుంది. ఇన్నాళ్లుగా మనం ఒక గజిబిజి అంతా క్లమ్జీగా ఉండిపోయిన మన తలలో ఎన్నో కన్‌ఫ్యూజన్స్, ఎన్నెన్నో ఆలోచనలు ఉన్న మనం, ఆ ఆలోచనలన్నీ తీసేసి కాసేపు దానికి రెస్ట్ ఇచ్చి ప్రశాంతతని ఒక స్పేస్ ఇచ్చాం. ఒక మంచి ప్రశాంతమైన స్పేస్ మన మెదడులో ఇచ్చాం. సో, అప్పుడు మనకి ఖాళీ సమయం ఎలా ఉంటుందో, ఖాళీ స్పేస్ అనేది మన మైండ్‌లో ఉన్నప్పుడు, మనకు తెలుసు మన మైండ్ ఎన్ని ఆలోచనలైనా దాచుకోగలదు, చేయగలదు. ఎంత పనైనా చేయగలదు. ఈ మైండ్‌తో కదా! అలాంటప్పుడు ఈ స్పేస్ ఇచ్చినప్పుడు ప్రశాంతమైన వాతావరణాన్ని దానికి కల్పించిన మనకు, మీరు ప్రొడక్ట్ ఏదైతే మీరు సేల్ చేయదలుచుకున్నారో, ఏదైతే దాన్ని బిజినెస్‌గా మీరు చేయదలుచుకున్నారో, దానిపైన మనకిప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మీరేం దాన్ని ఒక పనిగానో వెళ్లి దాన్ని సెపరేట్‌గా వెళ్లి దానిపైన ఒక కాన్సంట్రేషన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీకు ప్రొడక్ట్ అంటే ఒక అవేర్‌నెస్ ఉంది. ఒక అవగాహన ఉంది. దానిపైన మీకి చాలా ఏమంటారు? ఒక నాలెడ్జ్ ఉంది. ఆ ప్రొడక్ట్ అంటే ఒక నాలెడ్జ్ ఉంది. ఇంకా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా గెయిన్ చేసుకుంటారు. అప్పుడు మీరు సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు దాన్ని ఎంత ఈజీగా వేరే వాళ్ళకి మీరు కన్వే చేయగలుగుతారో, హ్యాపీగా కన్వే చేయగలుగుతారు మ్యాటర్‌ని. మీరేదైతే అనుకోని ఆ బిజినెస్ ప్రొడక్ట్ గురించి మీరు చెప్పదలుచుకుంటారు. ఇప్పుడు నేనున్నాను. నేను వెళ్లి ఒక ప్రొడక్ట్ ఉంది నా దగ్గర. ఫర్ సపోజ్ మనం లేడీసే కదా! లేడీస్‌కి మనకెక్కువ ఏం కావాలి? లిప్‌స్టిక్, మేకప్ అంటేనా చాలా ఇష్టం ప్రొడక్ట్స్. ఈ మేకప్ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళి నేను మీకొచ్చి సేల్ చేయాలి. దీనిపైన నేను ఇంకా ఎలా చేయాలి? ఈ ప్రొడక్ట్‌ని నేను మీకు ఎలా సేల్ చేయాలి? ఇది ఖచ్చితంగా మీరు కొనే విధంగా నేనెలా మాట్లాడాలి? మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి? నా మాటల ద్వారా మిమ్మల్ని ఎలా ఒప్పించాలి? మనకు తెలియకుండానే ఆ నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ స్కిల్స్ పెరుగుతాయి.
ఆ నైపుణ్యత మనలో పెరుగుతుంది. ఆ ప్రోడక్ట్ మనం జస్ట్ ఒక 2 మాటలు చెప్పే లోపే మన మాటకు కూడా పవర్ వస్తుంది. మన మాటకు కూడా ఆ పవర్ వస్తుంది. మనకప్పుడు ఎప్పుడు కూడా ఆ స్ట్రెస్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే మన ఫేస్ లో ఆటోమేటిక్ ఒక చిరునవ్వు వస్తుంది. నవ్వుతూ మాట్లాడతాం. అవతల వ్యక్తితో మనం నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు మన ఫేస్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఎస్, వీళ్ళు హ్యాపీగా నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు నవ్వుతూ అనేది వాళ్ళలో ఒక మన పైన ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఆటోమేటిక్ గా మనం చెప్పేది వాళ్ళ ప్రోడక్ట్ కొంటారో లేదో పక్కన పెట్టండి, పక్కన పెట్టేద్దాం కాసేపు. మనం చెప్పే దాంట్లో ఆ అట్రాక్షన్ వస్తుంది. నవ్వుతూ చెప్తున్నప్పుడు ఎలా చెప్పాలి అనే ఐడియాస్ మనకు ఆటోమేటిక్ వస్తాయి. ఐడియాస్, ఆ స్కిల్స్ అవన్నీ మనకు పెరిగి మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రోడక్ట్ అనేది ఈజీగా సేల్ అవుతుంది. అప్పుడు ఎందుకు సేల్ అవ్వదు? హ్యాపీగా సేల్ అవుతుంది. సో దట్ ఓకే, అర్థమైందా? ఇది ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ప్రోడక్ట్ అని చెప్తున్నారు, బట్ మాకు ఎట్లా అంటే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ న్యూ క్లయింట్స్ ఇన్ అవర్ బిజినెస్ అన్నమాట. సో మీరు ప్రోడక్ట్ అనేది మేము క్లయింట్స్ లా కన్వర్ట్ చేసుకొని ఇంకా సో అదనమాట. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. నేను మీకు చెప్పాను, మీరు అలా కన్వే చేసుకోండి. మేము అట్లా కన్వర్ట్ చేసుకుంటాం. అదే మ్యామ్, మీరు అంటే ఏంటంటే మేము అలా అంటే ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతది. అంటే ఎక్కడ అంటే అన్యూజువల్ గా ఇప్పుడు సర్ప్రైజ్ గా వచ్చి జాయిన్ అయిపోతారు మన బిజినెస్ లో. అలాంటిది నేను చేంజ్ చూసినాను అనమాట మెడిటేషన్ లో. సో అది మీరు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, లేదు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా లేదా, మీకు ఈజీగా అనిపిస్తుందా లేదా, ఏదైనా డిఫికల్ట్ గా అనిపిస్తుందా, ఏదైనా నాకున్నా కూడా ఓపెన్ గా చెప్పండి, నేను మార్చుకుంటాను. ఓకే, యాక్సెప్ట్ చేస్తాను హ్యాపీగా. మ్యామ్ మీరు ఎంత బాగా చెప్తున్నారు మ్యామ్. మీరు చెప్తుంటే ఇంకా అలాంటిది ఏం వినాలనిపిస్తుంది మ్యామ్. నిజం థ్యాంక్ యూ. చెప్తున్నా నేనైతే. నాకు అలా అనిపిస్తుంది మ్యామ్. మీరు చెప్తుంటే దీని తర్వాత వినాలనిపిస్తుంది మ్యామ్. థ్యాంక్ యూ మాకు సో మచ్. మాకు దీని తర్వాత నెక్స్ట్ టెస్టిమోనియల్ మ్యామ్. మాకు సపరేట్ మాకు మేమంటారు మా సెషన్ ఉంటది. బట్ ఈ సెషన్ వదిలిపెట్టి పోవాలనిపించదు నాకే అనిపించదు. ఇంకా వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. సో దట్ ఈస్ ఏంటంటే అండి, మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే కామ్ అయిపోతామో, ఇప్పుడు మన మైండ్ కామ్ అయిపోతుంది. నోరుని కట్టేస్తాం, కళ్ళు కట్టేస్తాం, వేళ్ళలో వేలు, ఈ చేతులు కట్టేస్తాం, పని అంతా వదిలిపెట్టేసి కాసేపు ఇక్కడ మనం ఉన్నప్పుడు మన ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది కదా. మన శక్తి అంతా వృధా పోకుండా, వేస్ట్ అవ్వకుండా మనకి అంతా సేవ్ అవుతూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన మాటకి కూడా పవర్ వచ్చేస్తుంది. ఓకే, మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ అండి. మీ అందరు కూడా మీ బిజినెస్ లో సక్సెస్ సాధిస్తారు త్రూ మెడిటేషన్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. అలా ఒక 5 minutes మెడిటేషన్ చేద్దామా? ఓకే మ్యామ్, సరే 5 minutes ఓకే చేద్దాం. థ్యాంక్ యూ సార్. సిరి, ఓకే మ్యామ్, 5 minutes చేద్దాం. 5 minutes చేద్దామా? ఓకే, నాకు కాల్ వచ్చింది, మళ్ళీ కట్ చేసినందుకు నాకు అక్కడ ఇది లేదు. ఓకే మ్యామ్, ఒక 1 second. 5 minutes తర్వాత మనం ఈ గ్రూప్ లో నుంచి లెఫ్ట్ అయ్యింది గైస్. నేను ఇంకొక లింక్ పంపిస్తా. సో మ్యామ్, ఇది రికార్డింగ్ సెషన్ కాబట్టి మనం వి కాంట్ కంటిన్యూ ఇన్ దిస్. ఓకే మ్యామ్. ఓకే, మరి సిరి రేపు కూడా ఇదే కంటిన్యూ చేద్దామా? 9 o'clock ఇదే సెషన్ ని లింక్ షేర్ చేస్తాను. ఓకే మ్యామ్, షూర్. మేము 5 minutes తర్వాత మనం లెఫ్ట్ అవ్వచ్చు. ఓకే గైస్, ఓకే. మీరు కంటిన్యూ. నేను కూడా ఇంకా ఆఫ్టర్ 5 minutes ఎండ్ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఓకే, ఎండ్ చేసేసుకుంటాను సెషన్. ఓకే మ్యామ్, షూర్. ఓకేనా? అందరికి కూడా మరి హ్యాపీ నైట్ అండి. ఓకే, ధ్యానంలో కూర్చోండి అందరు కూడా. కళ్ళద్దాలు ఉంటే, స్పెట్స్ ఉంటే మటుకు పక్కన తీసి పెట్టేసేయండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. సుఖ స్థిరాసనంలో కూర్చోండి. వీలైనంతగా కూర్చోగలిగిన వాళ్ళు ఉంటే మటుకు ఇలా స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఓకే చెప్పినప్పుడు మీరు 2 చేతులు విడదీసి కళ్ళ పైన పెట్టుకోండి.
అప్పుడు హ్యాపీగా లెఫ్ట్ అయిపోండి. ఓకే, హ్యాపీ నైట్ ఎవ్రీవన్. ఇంతవరకు మనం ఏదైతే విన్నామో, ఏదైతే తెలుసుకున్నామో అదంతా కూడా మర్చిపోదాం. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంటుందండి. సందర్భానుసారంగా మనకు అవి గుర్తుకొస్తాయి. ఏం పర్వాలేదు, హ్యాపీగా ప్రశాంతంగా కూర్చుందాం. ఈ 5 నిమిషాలు మనతో మనం ఉండే సమయం చాలా విలువైనదండి. కాబట్టి మనతో మనమున్న శ్వాస మీద ధ్యాస ద్వారా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎలాంటి ఆలోచనలు వచ్చినా, ఎటువంటి ఆలోచనలు వచ్చినా, ఏ విధమైన ఆలోచనలు వచ్చినా కూడా కట్ చేయకండి, వాటిని గమనిద్దాం. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలు వచ్చినా కూడా గమనిద్దాం. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా శ్వాస మీద ధ్యాసం, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే శ్వాసను గమనించడమే. కాబట్టి మనలో సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ప్రయత్నపూర్వకంగా అయితే చెయ్యకండి, సహజంగా జరిగే దానిని గమనిద్దాం. ఓకే,
మీరు ఇంట్లో కూడా ఇలాగే సాధన చేయండి ఫ్రెండ్స్. కంపల్సరిగా మంచి చక్కటి ధ్యాన స్థితిని మీరు తొందరగా పొందుతారు. ఆలోచన రహిత స్థితికి వెళ్ళడమే మన ఈ ప్రయత్నం అంతా కూడా. కాబట్టి ఇలా చేస్తే కనుక ఈ ధ్యాన స్థితిని మీరు తొందరగా పొందుతారు. అలాగే శ్వాస మీద ధ్యాస కూడా త్వరగా పెట్టగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1, 6. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. హ్యాపీ నైట్ థ్యాంక్ యూ అందరికీ కూడా. గుడ్ నైట్. గుడ్ నైట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.